వేపలతో కడిగిన నాళ్ళు, వేపల బొగ్గు, లవంగం, ఉప్పు వాటితో కడుక్కున్న నాళ్ళు 70-80 ఏళ్ళ వయసులో కూడా చెరుకు ముక్క తిన్నాం. అవునండి కదండి? 70 ఏళ్ళ వయసులో కూడా చెరుకు ముక్కలో పట్పట్లాడించి, ఇప్పుడు 7 ఏళ్ళ వయసులో కూడా చెరుకు ముక్క తెలియని పరిస్థితి. డెంటల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైనా సరే పంటి ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే శరీరం మొత్తం శిథిలం అయిపోయినట్టే. ఆరంభం ఇక్కడే మొదలవుద్ది. జబ్బు ఎంట్రీ ఇదే. పంటి ప్రాబ్లం కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం స్టార్ట్ అయింది అనుకోండి, పెద్ద జబ్బుకి ఆరంభం అవే. మనం చాలా సింపుల్గా చూసుకుంటాం. మనం ఇది పోవడం వల్ల మనకి డయాబెటిక్ అంటే బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటివన్నీ రావడానికి మెయిన్ కారణం అదే, చేదు రుచి లేకపోవడమే. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, మోషన్ ప్రాబ్లం, జుట్టు ప్రాబ్లం, గోర్లు ప్రాబ్లం, స్కిన్ ప్రాబ్లం, ఇవన్నీ చేదు రుచి లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అలాగే సాల్ట్లో అయోడిన్ కలిపి తినడం మొదలెట్టాం కదా. అయోడిన్ అనే పదార్థం కలిపి తిన్న తర్వాత, అంతకుముందు మనకి థైరాయిడ్ కేసులు ఎక్కడో 10 కోటి మందిలో ఒకరికి ఉంటే ఆశ్చర్యంగా చూసేవారు ఒకప్పుడు. అయోడైజ్డ్ కలిపిన తర్వాత మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కామన్ అయిపోయాయి. థైరాయిడ్కి, బీపీకి, షుగర్కి, కీళ్ళ నొప్పులకు కూడా అయోడైజ్డ్ సాల్టే పెద్ద కారణం. స్లో పాయిజన్ అనమాట. అవునా కదండి? మనం మామూలు ఉప్పు తిన్న నాళ్ళు ఎవరికైనా థైరాయిడ్ ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా, అవి వచ్చాకనే పెరిగాయి. ఎలా పెరుగుతాయంటే థైరాయిడ్కి అయోడిన్ అనేది ఏం చేస్తుంది తెలుసా మీకు? మామూలుగా ఉప్పు సేకరిస్తారు. వాళ్ళు ఉప్పుని 400 degrees వేడి చేస్తారు, పౌడర్ చేస్తారు. దాంట్లో సింథటిక్ అయోడిన్ అనే పదార్థం కలిపేస్తారు. కలిపేసి అమ్ముతారు. అది వాటర్లో కరగదు, నీటిలో కరగదు, బాడీలో కరగదు. ఆ సింథటిక్ మాలిక్యూల్స్ అన్నీ మన ఆర్గాన్స్లో డిపాజిట్ అయిపోయి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ స్టార్ట్ అయిపోతుంది. థైరాయిడ్, ప్యాంక్రియాస్, లేడీస్కి అయితే యూట్రస్ ప్రాబ్లం, మన ఓవరీస్, వాళ్ళ హార్మోన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్, ఇలా గ్లాండ్స్ అన్నింటినీ దెబ్బ కొట్టేది అయోడిన్ సాల్ట్. స్లో పాయిజన్ అనమాట. ఆ తర్వాతే అందరికీ లేడీస్ ప్రాబ్లమ్స్ కానీ ఈ థైరాయిడ్స్ కానీ ఇవన్నీ వచ్చినవి అయోడిన్ సాల్ట్ వచ్చిన తర్వాతే. అది లేకముందు ఏం లేవు. ఇది పెద్ద మాయ అండి అయోడిన్ అనేది. ఇదంతా ఫుడ్ మాఫియా, మెడికల్ మాఫియా కలిసి ఆడిన పెద్ద గేమ్ ఇది. అయోడిన్ తీసేసుకుని, అయోడిన్ సాల్ట్ అంటే ఉప్పులో కలిపేసుకుని తినడం వల్ల కొన్ని జబ్బులు వచ్చాయి. తీపి తీసేయడంలో కొన్ని జబ్బులు వచ్చాయి. వగరు తీసేయడంలో కొన్ని జబ్బులు వచ్చాయి. వగరు మీ నూనెలో కొవ్వులు అయి ఉంటే గుండె జబ్బులు వస్తాయి, తినకూడదని చెప్పారు మేధావులు. అది విని మనం గొర్రెల రిఫైండ్ ఆయిల్స్ తాగడం మొదలెట్టాం. ఆ తర్వాత ఏవైతే రావన్నారో అవన్నీ వచ్చాయి. అంతకుముందు మన కార్డియాలజిస్ట్ లేవు, కార్డియాలజీ హాస్పిటల్స్ లేవు, స్టంటులు లేవు, బైపాస్ సర్జరీలు లేవు. హార్ట్కి ఎక్కడున్నాయి చెప్పండి? 100 ఏళ్ళైనా హాయిగా తిరిగేవారు. మన భారతీయులు తిన్నంత ఆయిల్, నెయ్యి ఏ దేశంలోనే ఎవరు తినరు. అయినా చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. ఎక్కడ స్లిమ్గా ఉండేవారు, ఏ ఒబెసిటీ లేదు. అప్పుడు ఎప్పుడైతే రిఫైండ్ ఆయిల్స్ తినడం మొదలెట్టామో మనకి ఇవన్నీ వచ్చాయి. కారణం ఏంటంటే ఏదైతే కొవ్వు విరుగుడు అనమాట. అందులో ఉన్న మంచి కొవ్వు మన శరీరంలో ఉండే చెడ్డ కొవ్వుని మంచి కొవ్వుగా మార్చి కొలెస్ట్రాల్ లేకుండా చేసేది. మనం చేసాం రిఫైండ్స్ అని మొదలెట్టి దాంట్లో ఉన్న ఫ్యాట్ అంతా లాగేసి ఉట్టి వాటర్ తాగుతున్నాం రోజు. ఈ వాటర్ తాగడం వల్ల ఏమవుతుంది? మనకి కొలెస్ట్రాల్, బీపీలు, గుండె జబ్బులు, ఒబేసిటీలు ఇవన్నీ మొదలయ్యాయి. అవునా కదండి? చెప్పి వస్తాం కదండి. రిఫైండ్ ఆయిల్స్ రాకముందు ఎలా ఉన్నాం, రిఫైండ్ ఆయిల్ వచ్చాక ఎలా ఉన్నాం. ఇప్పటికీ ఒక లెక్క చెప్తాం మీకు. చిన్న పల్లెటూరులో ఇప్పటికీ నువ్వుల నూనె వాడేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఒక 100 మంది సిటీస్లో రిఫైండ్ ఆయిల్స్ వాడేవాళ్ళు ఒక 100 మంది తీసుకొద్దాం. వీళ్ళల్లో గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ ఎంత అంటే 60% ఉంటాయి. అదే పల్లెటూరులో 5% కూడా ఉండవు. వాళ్ళకి హెరిడిటరీగా వస్తే రావాలి తప్ప వాళ్ళు ఆయిల్ వాడడం వల్ల వచ్చేది ఒక ఉండవండి. అది మానేసి మనం గుండె జబ్బులు తెచ్చుకున్నాం. ఇక అలా మనం కారాన్ని కల్తీ చేసేసుకొని గ్యాస్ట్రిక్లు, అల్సర్లు. పులుపుకి ఏం చేసాం? మామూలుగా అయితే ఎప్పుడు సీజనల్గా మనకు పులుపు ఉండేది. అంటే సంవత్సరం అంతా అచ్చంగా చింతపండు వాడలే మనం. పులుపు అంటే ఏ సీజన్లో, మామిడికాయ సీజన్లో మామిడికాయ పులుపు, టమాటా పులుపు, వాక్కాయ, ఇలాంటి రకరకాల పులుపు, దబ్బకాయ, రాంజకాయ, ఇలాంటి పులుపులన్నీ మనం ఎంజాయ్ చేసాం. చింతపండు చారు అనేది అప్పుడప్పుడు కాచుకునేవాళ్ళం. చింతపండు చారు అసలు యాక్చువల్గా మన పూర్వం మోషన్ అవ్వకపోతే ఇంట్లో చారు పెట్టి ఇచ్చేవారండి, విరోచనకారిగా ఇచ్చేవారు. ఏ పదార్థం అయితే జబ్బును తగ్గించగలదో ఆ పదార్థం ఎక్కువ తీసుకుంటే అదే జబ్బును క్రియేట్ చేస్తాం. చింతపండు చారు తాగితే రోజు మోషన్ అవ్వనప్పుడు చింతపండు చారు తాగితే మోషన్ అవుతుంది తాగాం మనం. ఇప్పుడు రోజు చింతపండు చారు ఈజీగా అందుకని తిట్టుకుంటున్నాం, ఎవరికీ మోషన్ అవ్వట్లే. మనకి పులుపు అంటే చింతపండు ఏం తెలియదు పాపం ఎవరికి.
మన పిల్లలకి దెబ్బకాయ అంటే తెలిసేటండి, నారజిగా తెలుసా? తెలియదు. అలా అయిపోయింది మన పరిస్థితి. అలా నారజిగా లేవు. అలా ఏంటంటే ఒక్కొక్క రుచిని అలా పోగొట్టుకుని మనం ఈ రకరకాల జబ్బులు తెచ్చుకున్నామండి. ఎలా అంటే ఇంకా మళ్ళీ మనం ఆ రుచి కావాలంటే ఒక యజ్ఞం చేస్తే కానీ రాదు. ఇప్పుడు అయోడైజ్డ్ కలపన సాల్ట్ తెచ్చుకోవాలంటే మీ తరం కాదండి. మీరు పండించేవాడి దగ్గరికి వెళ్ళి ఆ తీసి ఒడ్డు మీద వేసిన తర్వాత వాళ్ళు కలిపేస్తారు. ఇది రూల్. ఇది గవర్నమెంట్ ఒక రూల్ పెడతారు అనమాట. ఈ ఫుడ్ మాఫియాలో కలిసి గవర్నమెంట్తో రూల్ పెట్టించుకుంటారు. వాళ్ళ వ్యాపారం వాళ్ళకి సాగాలి కదా. వెళ్ళి మనం ఆ కలపకుండా నాకు ఎవరా బాబు అని తెచ్చుకోవాలన్నమాట. అయితే కానీ దొరకదు. అలాంటి పరిస్థితి. ఇంతకుముందు చక్కగా బస్తాల్లో వచ్చి తెల్లగా, అదే మంచి అంటే తెల్లగా ఉండేది కాదు, కొంచెం ఎర్రగా మట్టిగా ఉండేది. అది కరెక్ట్ ఉప్పు. మనం అలా ఉంటే తినం, పడేస్తాం. అంటే ఇప్పుడు ఇంత కొంచెం ఇబ్బంది.